నమస్కారం. V6 దేవాలయం కార్యక్రమానికి స్వాగతం. శివాంశ సంభూతుడై త్రేతాయుగంలో శ్రీరామ కార్యార్థిగా వైష్ణవ అవతారంలో ఇలపై జన్మించిన కారణ జన్ముడు ఆంజనేయ స్వామి. హనుమ అని నామంతో భక్తుల పూజలందుకునే రామదూత తెలంగాణ రాష్ట్రం కరీంనగర్ జిల్లాలో ఎత్తైన కొండల నడుమ ప్రశాంత వాతావరణంలో కొలువై ఆధ్యాత్మిక ఆరామంగా ప్రకృతి సౌందర్య నిలయంగా నిలిసిన కొండగట్టు క్షేత్రాన వెలసి యాత్రికులను పర్యాటకులను ఆకర్షిస్తుంది. ఆ సుందర ఆలయ సందర్శనమే నేటి మన దేవాలయం. శ్రీరామ కార్యార్థి అయి కారణ జన్ముడైన హనుమ అతిబల పరాక్రమశాలి అయి వాయునందనుడిగా అంజనీ సుతుడిగా అవతరించి దాసుడిగా శ్రీరామ సేవకుడిగా అనంత ఖ్యాతిని పొందాడు. మారుతిగా మహిమలను చూపి భక్తులకు వరాలు ప్రసాదించే అంజన్న ఆలయ సందర్శనం సకల కార్యాలకు శుభ సంకేతంగా భక్తులు భావిస్తారు. ఎత్తైన కొండల నడుమ పచ్చని ప్రశాంత వాతావరణంలో కొండగట్టు క్షేత్రాన్ని దర్శించే భక్తులకు ఈ ఆలయ సందర్శనం మరువురాని అనుభూతిగా మిగిలిపోతుంది. అలాంటి ఆలయాన్ని మనము దర్శిద్దాం పదండి. పచ్చని ప్రకృతి, ఎటు చూసినా కనుల విందుగా కనిపించే చెట్లు, దారంతా పంట పొలాలు, ఇలా తరగని ప్రకృతి సౌందర్యాన్ని తనలో ఇముడ్చుకున్న ప్రదేశం కరీంనగర్ జిల్లా. చారిత్రాత్మకంగా ప్రఖ్యాతిగాంచిన ఈ జిల్లా ఎన్నో పుణ్యక్షేత్రాలకు నిలవు. ఇటు ప్రకృతి ప్రేమికులను, అటు యాత్రికులను మంత్రముగ్ధుల్ని చేసే అపురూప ఆరామాలతో విలసిల్లే ఈ కరీంనగర్ జిల్లా రామబంటు ఆంజనేయునికి కొలువునిచ్చింది. శ్రీరామధూతం శిరసా నమామి అంటూ ఆంజనేయుని దగ్గరకు బయలుదేరిన భక్తులు కరీంనగర్ జగిత్యాల ప్రధాన రహదారి గుండా జిల్లా కేంద్రం నుండి సుమారు 35 కిలోమీటర్ల దూరం ప్రయాణించి మాలియాల మండలం ముత్యంపేట గ్రామాన్ని చేరుకుంటారు. ముత్యంపేట గ్రామ సరిహద్దుల్లో అంజన్న ఆలయానికి దారి ఇదే అంటూ సూచించే విధంగా ఓ ప్రవేశ ద్వారం భక్తులకు దర్శనమిస్తుంది. ఈ ప్రవేశ ద్వారం మార్గం గుండా సుమారు 7 కిలోమీటర్ల దూరం ప్రయాణించి భక్తులు అంజన్న సన్నిధిని చేరుకుంటారు. అలా ముందుకు సాగుతూ కొండగట్టు పరిసర ప్రాంతాలకు చేరుకున్న భక్తులకు తమ నాయకుడు ఉన్న చోట తాము ఉండి తీరుతాం అన్న చందంగా అచట కొండరాళ్లపై, చెట్లపై కోతుల గుంపులు కనిపిస్తాయి. వీటన్నిటినీ దాటి అమిత బలశాలి, కోరిన కోరికలు తీర్చే కొండలరాయుడు కొండగట్టు అంజన్న సన్నిధికి చేరుకుంటారు భక్తులు. పచ్చని ప్రకృతి, అందమైన కొండగుట్టల నడుమ ప్రశాంత మందిరములో కొలువైన ఈ అంజన్న ఆలయానికి సుమారు 500 సంవత్సరాల చరిత్ర ఉంది. చారిత్రాత్మకమైన ఈ ఆలయ సందర్శనం అంటే పిల్ల పాపలు పెద్దవారికి సైతం తెలియని ఉత్సాహం. అందమైన ప్రాకారాలు, విశాలమైన ఆలయ ప్రాంగణం, ఎటు చూసినా రామనామ స్మరణతో విలసిల్లే ఆలయానికి ఆలయ ప్రాంగణ సొబగులు మరింత శోభను అద్దుతున్నాయి. కొండంత దేవుడిగా కోటి వరాలు అందించే కొండగట్టు ఆలయ విశేషాలు ఇప్పుడు వీక్షిద్దాం. రామలక్ష్మణ జానకి జైబోలో హనుమానికి అంటూ అనునిత్యం వందలాది మంది భక్తులు భగవన్నామ స్మరణచే పునీతమైన అంజన్న ఆలయ సందర్శనానికి సిద్ధమైన భక్తులు మొదటగా ఆలయానికి ఆగ్నేయ భాగంలో నెలకొని ఉన్న కోనేరుకు చేరుకొని అచట పుణ్యస్నానాలు ఆచరిస్తారు. అనంతరం కొండంత దేవుడు కొండగట్టు ఆంజనేయ స్వామి ప్రధాన ఆలయం దిశగా అడుగులు వేస్తారు. కోనేటి నుండి అలా ముందుకు సాగిన భక్తులకు ఆలయ ప్రధాన ప్రవేశ మార్గం కనిపిస్తుంది. ఎత్తైన 5 అంతస్తుల రాజగోపురం, వాటిపై వివిధ రూపాలతో తీర్చిదిద్దబడిన ఆంజనేయుని ప్రతిమలు, వాటితో పాటు కపిసేనానులు అయిన వానరుల విగ్రహాలు అందంగా మలచబడి చూపరులను ఇట్టే ఆకర్షిస్తుంటాయి. వాటిని చూస్తూ ముందుకు సాగిన వెంటనే ఓ భారీ అశ్వత్థ వృక్షం ఎదురుగా ఆలయ ప్రవేశద్వారం దర్శనమిస్తుంది. ప్రవేశద్వారం ముందు 2 ఏనుగులు భక్తులకు స్వాగతం పలుకుతున్నట్లుండగా ద్వారం ఇరువైపులా జయ విజయులైన ద్వారపాలకుల చేత శంకుచక్రములు గదను ధరించి ఉంటారు. ప్రధాన ప్రవేశద్వారం ముందు నమస్కరించుకున్న సందర్శకులు ప్రధాన ఆలయ ప్రాంగణానికి చేరుకుంటారు. బంగారు వర్ణంతో తణుకులీనే ఆలయ ప్రాంగణం దక్షిణ భారతదేశ నిర్మాణ శైలిని అనుసరించి నిర్మించబడింది. 4 వైపులా 4 గాలిగోపురాలు,
వాటిపై కూర్చిన అందమైన దైవ ప్రతిమలు చూస్తూ ప్రదక్షిణ క్రమంలో ఆలయ ప్రాంగణాన్ని దర్శిస్తూ వడివడిగా అడుగులు వేస్తారు. అలా సాగుతూ ఆలయ ప్రాంగణంలో హిందువులు అతి పవిత్రంగా పూజించే తులసి వృక్షాన్ని చేరుకొని ప్రదక్షిణం చేసి ప్రాకార మంటపం ముందుకు చేరుకుంటారు. ప్రాకార మండపం ముందు భాగంలో ఆలయ ప్రధాన ద్వారంపై అద్భుత శిల్పకళా చాతుర్యంతో నిర్మించబడిన ఆంజనేయుడి మూర్తి దర్శనమిస్తుంది. ఆజాను బాహుడై నిలబడి దాసుడై నమస్కార భంగిమలో ఉండే ఆ స్వామి శిలారూపం యాత్రికులను ఆకర్షించగా, దానిపై భాగంలో 3 గోపురాలతో అలరారే ఆలయ శిఖరములు దర్శనమిస్తాయి. సుదర్శన చక్రం కలిగి వైష్ణవ సాంప్రదాయాన్ని సూచించే 2 శిఖరములు, పంచలోహ కలశములతో అలరారే స్మార సాంప్రదాయ శిఖరం ఒకటి, మొత్తం 3 శిఖరములు భక్తులు ఈ ప్రాంగణం నుండి దర్శించి తరిస్తారు. రామదాసుడైన హనుమ రాముడితో సమానంగా పూజలందుకుంటూ అతులిత బలశాలిగా, అమిత పరాక్రమవంతుడిగా, తనువంతా సింధూరం దాల్చి కపివరుడిగా 2 చేతులను నమస్కార ముద్రగా దాల్చి గర్భాలయంలో కొలువైన ఆంజనేయుడు ఇచ్చట వెలసిన తీరు ఓ అద్భుతం. భూత ప్రేత పిశాచాది పీడిత జనులకు అభయాన్ని అందించి సకల రోగాలను హరించే సర్వాంతర్యామిగా నిలిచిన ఆంజనేయుడి గర్భాలయ దర్శనం అన్ని కష్ట నష్టముల నుండి దూరం చేస్తుంది అనేది ఇక్కడి భక్తుల విశ్వాసం. సర్వాలంక శోభితమై పాంచరాత్ర ఆగమ పద్ధతిలో నిత్యార్చనలు అందుకునే స్వామిని గర్భాలయంలో దర్శించి భక్తులు పులకిస్తారు. ఆంజనేయం మహావీరం బ్రహ్మ విష్ణు శివాత్మకం తరుణార్క ప్రభోశాంతం రామదూతం నమామ్యహం. ఆంజనేయుడు మహావీరుడు, శివాంశ సంభూతుడై జన్మించిన వజ్రకాయుడు. అమిత బల పరాక్రమశాలిగా, చూడగానే ఆకర్షించే రూపంలో హనుమ దేవతలందరిలోనూ ఓ ప్రత్యేకతను కలిగి చిరంజీవుడై, రామభక్తుడై, వాయునందనుడై ఇలా పలు రూపాలలో అర్చించబడుతుండడం అనాదిగా వస్తున్న సాంప్రదాయం. కొండకోణల నడుమ ప్రకృతి ఒడిలో ప్రశాంత వాతావరణంలో వెలిసిన కొండగట్టు అంజన్న ఆలయం సుమారు 500 సంవత్సరాల చరిత్ర కలిగి ఉంది. ముత్యంపేట గ్రామానికి చెందిన గొర్రెల కాపరి సింగం సంజీవులకు స్వప్నంలో సాక్షాత్కారం ఇచ్చిన ఆంజనేయుడు తాను కొండల నడుమ ఉన్నానని చెప్పగా, సంజీవులు అక్కడికి వెళ్లి వెతకగా ఈ ఆలయం బయటపడిందని స్థానికులు చెబుతారు. దేదీప్యమైన దీపకాంతుల నడుమ శ్రీవైష్ణవ అర్చకులచే నిత్య ఆరాధనను అందుకునే ఆంజనేయుడు 2 చేతులను నమస్కార ముద్రగా దాల్చి శంకుచక్రములను తిరునామాలతో గర్భాలయంలో వెలిసిన స్వామి దర్శనం చేసుకుని భక్తులు తన్మయం చెందుతారు. కొండగట్టు అంజన్న ఆలయ దర్శనం భూత ప్రేత పిశాచాది పీడల నుండి రక్షణ కల్పిస్తుందని, గ్రహ దోషాలు తొలగి శుభాన్ని కలిగిస్తుందని, ఆత్మవిశ్వాసంతో పాటు అచంచల భక్తి ప్రపత్తులను కలిగిస్తుందనేది భక్తుల ప్రగాఢ విశ్వాసం. గర్భాలయంలో ఉన్న మూలమూర్తిని దర్శించి తాము కోరిన కోరికలు తీర్చిన కొంగు బంగారంగా కొలుచుకునే అంజన్న దర్శనంతో పులకించిన భక్తులు ముడుపులు మొక్కులు చెల్లించుకుని తమ భక్తి ప్రపత్తులను చాటుకుంటారు. శ్రీ మహావిష్ణువు 10 అవతారాల్లో శ్రీరామావతారం ఒకటి. శ్రీరామ బంటుగా రామదండును నడిపిన హనుమ రాముడంతటి దేవుడిగా జనం చేత కొలవబడుతూ, రాముడు లేకుండా హనుమంతుడు, హనుమంతుడు లేకుండా రాముడిని మనం చూడలేం. అదే కోవలో కొండగట్టు అంజన్న సన్నిధిలో సైతం హనుమ మూలమూర్తి పైభాగంలో శ్రీరామచంద్రుల వారు సీతా లక్ష్మణ సహితుడై పూజలందుకోవడం విశేషం. ఇలా అనేక విశేషాల సమాహారంగా వెలుగులీనుతుంటే హనుమాన్ ఆలయం చెంత ఉపాలయాలుగా మరో 2 చిన్న మందిరాలు, పుష్కరిణి, ఇలా అనేకం కొండగట్టు ఆలయం ఆధ్యాత్మిక ఆరామంగా యాత్రికులను ఆకర్షిస్తుంటుంది. గర్భాలయంలో మూలమూర్తిని దర్శించుకున్న భక్తులు గర్భాలయం పక్కనే ఉన్న ఉపాలయాలను సైతం దర్శిస్తారు. గర్భాలయ కుడివైపున వైష్ణవాలయంలో విష్ణు స్వరూపుడైన కలియుగ వరదుడు ఆండాల్ అమ్మవార్లు కొలువుదీరగా, ఎడమ భాగంలో శైవ సాంప్రదాయంలో శివ పంచాయతనం కలిగిన ఆలయాలు నెలకొని ఉన్నాయి. ఉపాలయాలు సైతం దర్శించుకున్న భక్తులు తమ ఇష్టదైవాన్ని ప్రియమారా అర్చించి అనంతరం దేవాలయం వెనుక భాగంలో ఉన్న భేతాళ స్వామి ఆలయాన్ని సైతం దర్శిస్తారు.
భేతాళ దర్శనం వల్ల సర్వవిధ వ్యాధులు నశించి భూత ప్రేత పిశాచ ఈతి బాధల నుండి విముక్తి పొందుతారనేది భక్తుల విశ్వాసం. చేతబడి, బాణమతి వంటి అనేక ప్రయోగాలను సైతం నివారించి బంధనాల నుండి విముక్తి చేసే స్వామిగా కొండగట్టుపై కొలువైన బేతాళుడు ప్రసిద్ధిగాంచాడు. భేతాళ దర్శనం అనంతరం భక్తులు పక్కనే ఉన్న మరో గుహాలయంలో నెలకొని ఉన్న లింగరూప పరమేశ్వరుణ్ణి కూడా దర్శించుకుంటారు. ఓ చిన్న మార్గం ద్వారా గుట్టల నడుమ నెలకొని ఉన్న గుహలోకి ప్రవేశించి ఈ ఆలయాన్ని దర్శించుకోవాలి. కొండగట్టు అంజన్న సన్నిధి అనేక ఉత్సవాలకు వేదిక. పాంచరాత్ర ఆగమ సాంప్రదాయాన్ని అనుసరించి చాతాద శ్రీ వైష్ణవ అర్చకులచే నిత్యం అర్చింపబడుతూ నిత్యాభిషేకం, హనుమద్ వ్రతం, వార్షిక ఆరాధన ఉత్సవాలు, శ్రీరామ నవమి, ధనుర్మాస మహోత్సవాలు వంటి అనేక ఉత్సవాలకు ఆలవాలంగా ఈ ఆలయం ప్రసిద్ధిగాంచింది. కొండగట్టు అంజన్న ఆలయం ఉత్సవ శోభతో అలరారుతుంటే ప్రతి సంవత్సరం చైత్ర వైశాఖ మాసములందు హనుమాన్ జయంతిని 2 సార్లు నిర్వహించడం ఈ ఆలయానికి మాత్రమే చెందిన మరో విశేషం. మరి ఆ ఉత్సవ వైభవాలను మనము చూద్దామా? వైశాఖ మాసే కృష్ణాయాం దశామ్యం మంజవాసరే పూర్వాభద్ర ప్రభూతాయ మంగళం శ్రీ హనుమతే. వైశాఖ మాసం కృష్ణపక్షం నందు శనివారం రోజున పూర్వాభద్ర నక్షత్రంలో అంజనాదేవి గర్భాన ఆంజనేయ జననం సంభవించినట్లు పండితులు చెబుతున్నారు. అందుకు తగ్గట్లుగానే కొండగట్టు అంజన్న సన్నిధిలో ప్రతి సంవత్సరం వైశాఖ మాసంలో 5 రోజుల పాటు హనుమత్ జయంతి ఉత్సవాలు అంగరంగ వైభవంగా నిర్వహిస్తారు. అయితే ఇక్కడ మరో విశేషం ఏమిటి అంటే, ఉత్తర భారతదేశ సాంప్రదాయాన్ని అనుసరించి చైత్ర పౌర్ణమి రోజున కూడా హనుమాన్ జయంతి వేడుకలను కడు భక్తితో నిర్వహిస్తారు. చిన్న హనుమాన్ జయంతి, పెద్ద హనుమాన్ జయంతి అంటూ వాడుక భాషలో పిలుచుకునే ఈ ఉత్సవాల్లో పాల్గొనడానికి రాష్ట్రం నలుమూలల నుండే కాక మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్ వంటి పొరుగు రాష్ట్రాల నుండి సైతం వేల సంఖ్యలో భక్తులు కొండగట్టు అంజన్నను చేరుకుంటారు. 40 దినములు నిష్ఠతో మాల ధరించి నియమంగా వ్రతమాచరించిన భక్తులు ఇరుముడిని తలనెత్తుకొని హనుమ దర్శనానికై కొండగట్టును చేరుకొని మాల విరమణ చేయటం ఇచ్చటి సాంప్రదాయం. కేవలం హనుమాన్ జయంతి ఉత్సవాలే కాదు, మరెన్నో ఉత్సవాలకు వేదికగా కొండగట్టు అంజన్న సన్నిధి అలరారుతుంటుంది. ప్రతి ఏటా నిర్వహించే పవిత్రోత్సవాలు, ఆరాధనోత్సవాలు, శ్రీరామనవమి, ధనుర్మాసోత్సవాలు, ఇలా అనేక ఉత్సవాలు సాంప్రదాయాన్ని అనుసరించి నిర్వహిస్తుంటారు. అనునిత్యం భక్తుల రద్దీతో హనుమన్నామ స్మరణతో మారుమోగే అంజన్న సన్నిధిలో ప్రతిరోజు ఉదయం ప్రాతకాల అర్చన, బాలభోగం, నీరాజనం, మంత్రపుష్పం, సేవాకాలం వంటి అర్చనలు, హనుమద్వ్రతం, సత్యనారాయణ వ్రతం ప్రత్యేకంగా నిర్వహిస్తుండడం, సుమంగళి స్త్రీలచే అమ్మవారికి కుంకుమార్చనలు, వాహన పూజలు, సింధూర తమలపాకు అర్చనలతో పంచరాత్ర ఆగమ సాంప్రదాయం అనుసరించి చత్తాద వైష్ణవ అనువంశిక అర్చకత్వంలో నిత్యోత్సవాలు, పక్షోత్సవాలు, మాసోత్సవాలు అనేకం చేస్తూ భగవద్ అనుగ్రహం భక్తులకు అందజేస్తున్నారు. ఆలయ సందర్శనం, ఉత్సవాల కోలాహలంతో పులకరించిన భక్తులు తమ గండాలు తీర్చి పెద్ద దిక్కుగా నిలవాలని హనుమను కీర్తిస్తూ తమ ఆలయ సందర్శనాన్ని ముగిస్తారు. సంకటాలు తొలగించే భక్తజన బాంధవుడు, కోరిన కోరికలు తీర్చే కొండగట్టు అంజన్న దర్శనం చేసుకుని తరించాం కదా. మరో దేవాలయ విశేషాలతో దేవాలయం కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.